కుల గణన అనేది చేపడుతున్నారు కదా, ఆ మధ్యన బీహార్లో చేపట్టారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా చేపడుతున్నారు కదా. మరి హిందువులు ఎంత, క్రైస్తవులు ఎంత అని చూస్తున్నారు, ముస్లింలు ఎంత అని చూస్తే తప్పులేదు. కానీ హిందువులలో కులాల వారీగా తీస్తున్నారు. మరి క్రైస్తవుల్లో ప్రొటెస్టెంట్లు ఎంత, లేకపోతే ఎవరైతే మత మార్పిడికి గురైన వాళ్ళు ఎంత, తర్వాత అందులో మళ్ళీ క్యాథలిక్లు ఎంత, ఇట్లాగేమన్నా తీస్తున్నారా లెక్కలు? అట్లా తీయరే. పోనీ క్రైస్తవునంతా లెక్క తెలియాలంటే అప్పుడు అన్ని రకాలు తీయాలి కదా, ఈ వర్గం వాళ్ళు ఇంతమంది ఉన్నారని. హిందువులకు వచ్చేటప్పుడు కులాల వారీ చేస్తున్నారు. మరి ముస్లింల్లో కూడా కులాలు ఉన్నాయి కదా, మరి వాళ్ళది ఎందుకు తీయరు? ముస్లింల్లో కసాయి, గహి, అన్సారీ, హజ్జం, కయంకాని, సయ్యద్, పఠాన్, షేక్, షఫీ, మణిహార్, సల్మానీ, ఇద్రిసి, మన్సూరి, బాబర్చి, మిరాసి, బండా, పింజారి, నూర్ భాష, దూదేకుల, ఇన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. వాళ్ళలో ఇన్ని కులాలు ఉన్నాయి లేదా ఇన్ని తెగలు ఉన్నాయి. మరి అది కూడా లెక్క వేయచ్చు కదా. హిందువుల్లో బీసీలలో కుమ్మర్ ఎవరు, గౌడ ఎవరు, యాదవులు ఎవరు, ఇట్లా లెక్కలు తీస్తున్నప్పుడు మరి వాళ్ళది కూడా ఆ లెక్క తీయాలి కదా. జనాభా లెక్కల ప్రకారం అయితే కనుక ఇప్పుడు జనగణన అయితే ఎందుకు చేయట్లేదు? అదే $1 మిలియన్ ప్రశ్న.